హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఈజ్ మై వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లోనే సెలబ్రేట్ చేస్తున్నారు. మనకి ఇండిపెండెన్స్ డే నెక్స్ట్ డే కృష్ణాష్టమి వచ్చింది కదా. సో అందుకనేసి పిల్లల్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్గాన మీకు కావాల్సిన ఫైటర్స్లోనే పిల్లల్ని రెడీ అయ్యి రమ్మన్నారండి. సో అందుకనేసి ఈరోజు మా పాపకి రాణి ఝాన్సీ లక్ష్మీబాయిది గెటప్ వేస్తున్నాము. సో అందుకు కావాల్సింది ఖడ్గం, అది నేను ఆల్రెడీ డిఐవై చేశాను. సో దానికి కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే మనం చిన్నపిల్లల్ని రెడీ చేసేటప్పుడు మీరే రెడీ చేశారా లేదా వేరే ఎవరితో రెడీ చేయించారు అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకనేసే నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. నేను హెయిర్ కూడా షార్ట్ హెయిర్కి సవరం అనేది ఎలా అటాచ్ చేయాలి చిన్నపిల్లలకి అనేది వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది. సో నేను మా పాపకి ఆల్రెడీ లంగా జాకెట్ మీదది మనకి బ్లౌజ్ అనేది ఉంది కదా. సో ఆ బ్లౌజ్ తీసుకున్నాను అండ్ లైట్ వెయిట్ శారీ తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ ఉండాలి, ఎందుకంటే పిల్లలు ఎక్కువసేపు క్యారీ చేయలేరు కాబట్టి. సో చూస్తున్నారు కదా నేను చేసేటప్పుడు మా పాప ఎలా అల్లరి చేస్తుందో. సో అందుకనేసి మా పాపని కంట్రోల్ చేయడానికి మా మమ్మీ మా డాడీ అక్కడ కూర్చొని పాపతో మాట్లాడుతూ ఉంటున్నారండి. సో దానివల్ల పిల్లలు కొంచెం డైవర్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తారు కదా, అప్పుడు మన వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. సో అందుకనేసేనండి. సో డ్రెస్సింగ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా ప్లీట్స్వి అండ్ మనకి ఫ్రిల్స్ టైప్లో చాలా బాగా వచ్చాయండి. కరెక్ట్గా సెట్ అయింది కూడా మనకి. సో పిల్లలు ఎక్కువసేపు క్యారీ చేయలేరు కాబట్టి మ్యాక్సిమం మీరు అవి కరెక్ట్గా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకోండి, ఎందుకంటే ప్రతిసారి అడ్జస్ట్ చేయలేరు కాబట్టి. సో చూడండి నేను ప్రతి ఒక్కటి నేను సింపుల్గానే చేస్తున్నాను. సో మన నెక్స్ట్ జ్యువెలరీ ఇవన్నీ అటాచ్ చేసిన తర్వాత కూడా మీకు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను. సో పాపది డ్రెస్సింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను జ్యువెలరీ అన్నీ వేసాక నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా లుక్ అనేది. సో మా పాపకి పారానే మా మమ్మీ పెడుతున్నారు. సో ఆ టైంలో మా పాప వాళ్ళ డాడీతో ఫోన్ కాల్ మాట్లాడుతుంది, వీడియో కాల్. సో చూడండి మీ దగ్గర ఏ జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీ తీసుకోండి, ఎందుకంటే పిల్లలకి కొంచెం హెవీగా ఉండకూడదు, లైట్ వెయిట్ ఉండాలి, ప్లస్ వాళ్ళు నీట్గా అందంగా కనిపించాలి కదా. సో అందుకనేసే నేను ఇలా తీసుకున్నాను. సో మనకి నోస్కి పియర్సింగ్ కూడా బయట దొరుకుతాయండి. మీరు నోస్ పిన్ పెట్టుకోవసరం లేదు, జస్ట్ ప్రెస్ చేసేవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం స్కూల్ దగ్గరకు వచ్చేసాము. చూస్తున్నారు కదా పిల్లలందరినీ గ్రౌండ్లో కూర్చోబెట్టారు, కింద మ్యాట్ అది వేసి. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ అండ్ యూకేజీ చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఇప్పుడు రెడీ అయి వస్తారండి. లైన్లో చూస్తున్నారు కదా, వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు కదా. Anda
నెక్స్ట్ మనకి క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేశారండి, చూస్తున్నారు కదా. సో వీళ్ళందరూ ఎల్కేజీ స్టూడెంట్స్ అనమాట. సో మా పాప కూడా ఎల్కేజీనే అండి. సో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏబిసి అనే సెక్షన్స్ ఉంటాయి. సో ఆ చిల్డ్రన్స్ అనమాట వీళ్ళు. ఆ బ్యాక్ సైడ్ వచ్చి స్టాఫ్ అండి. నెక్స్ట్ మనకి మ్యాజిక్ షో అండ్ వెంటిలాకిజం అంటారు కదా, కోతితో మాట్లాడేస్తారు. అండ్ నెక్స్ట్ అది కూడా చేపిస్తున్నారు. చూసి ఎంజాయ్ చేయండి, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు.
ఒకసారి అందరూ క్లాస్ పెట్టండి. ఓకే, సో మరి ఇది మాట్లాడే బొమ్మ అంటారు, మా భాషలో వెంటిలాక్రేషన్ అంటారు, మంకీ అంటారు, మాట్లాడే బొమ్మ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి, టాకింగ్ డాల్ అంటారు. సో సరదాగా ఒక 5 minutes మనందరం సరదాగా నవ్వుకుందాం. ఓకేనా? చెప్పండి ఒట్లేదు. ఓకే, పింకీ అసలు నువ్వు ఎంత చదువుకున్నావు? నువ్వు ఎంత చదువుకున్నావు? RKG. సరే, మీ తమ్ముడే చదువుకున్నాడా? 1/2 kg. సెకండ్ సరికి చెప్పు, నువ్వే చదువుకున్నావు? KG. ఇవన్నీ కాదు, సరే అని పక్కన పెట్టు. సరదాగా మనం మీతో చక్కగా మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళందరూ చాలా చక్కగా చదువుకున్నారు. ఎందుకంటే గోపాలకృష్ణ గారు చాలా మంచి అతను. ఎందుకంటే మన ప్రతి సంవత్సరం స్కూల్లో మంచి అవకాశం కనిపిస్తున్నారు. అయితే సరే, మరి స్కూల్ స్టూడెంట్స్ ఇంకా మంచి వాళ్ళు కనుక నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, కొంచెం చక్కగా చెప్పలు పడతావు. ఏంటమ్మా? సరే, నువ్వు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళావు కదా? ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి? సరిగ్గా చెప్పు. USA. సరే, USA అంటే ఏంటమ్మా? యునైటెడ్ స్టేట్ ఆఫ్ అనకాపల్లి. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అనకాపల్లి కాదు, చాలా మంది అమెరికా ఉన్నారు, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అంటారు. ఏంటి? సరే, అమెరికా వెళ్ళావు కదా, అమెరికాలో నువ్వు ఎంత సంపాదించామా? 100 కోట్లు. ఎంత? 100 కోట్లు. 100 కోట్ల అంటే ఏంటి? 100 కోట్లు అంటే వేసుకున్న కోట్ల కాదు, క్యాష్. క్యాషే. సరే, ఆ 100 కోట్లు నువ్వేం చేద్దాం అనుకుంటామా? చూసాను, చూసానురా, ఇచ్చాడు సినిమా చేస్తాను గారు. ఇచ్చుడు సినిమా తీసావా? సరే, అన్ను హీరో ఎవరమ్మా? నేనే. ఓకే, అన్ను ప్రొడ్యూసర్ ఎవరమ్మా? గోపాలకృష్ణ గారు. ఓకే, గోపాలకృష్ణ గారు. ఓకే, సరే, అందరూ వెళ్ళని ఎవరమ్మా? నువ్వు. సరే, సరిపోతావు. మనందరూ హీరోయిన్ ఎవరమ్మా? ఎదురుకుంటా కూర్చున్న అమ్మాయి. తెల్లగా ఉన్న అమ్మాయ, ఆ పక్కన నీళ్ళు తెస్తున్న అమ్మాయ. అమ్మాయి కదా ఆంటీ. అమ్మాయి ఆ అమ్మాయి నా చెల్లెమ్మ. ఏంటి? నా చెల్లి అయితే నీకు చెల్లి అవుతుంది. హాయ్ బాగున్నారు. అదే, ఆ అమ్మాయి నా చెల్లి అయితే నీకు చెల్లి అవుతుంది. మరి మీ అన్నయ్య? మా అన్నయ్య నీకు అన్నీ అవసరం. మీ తమ్ముడు? మా తమ్ముడు మీ తమ్ముడే. మీ అక్క? మా అక్క మీ అక్కే. మీ ఆవిడ? అరే, నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే వీళ్ళందరూ నన్ను కొట్టేస్తారు. కదా, ఏమి పారిపోతావా? సరే, అవును, నేను చాలా చక్కగా మాట్లాడుతున్నావు. మన వైజాగ్కి డెవలప్ అవ్వాలి, ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలమ్మా? వెనక చెట్టు చేయాలి. సరే, సరిగ్గా మాట్లాడాలి. ఏంటి? సరే, ఇదంతా పక్కన పెట్టి కానీ నువ్వు మిమిక్రీ వచ్చా? నీకు వచ్చా? నాకు వచ్చా కానీ నీకు వచ్చారా? నూడిల్స్. ఓకే, రెండో పాట పాడు. పైన వరకు వాళ్ళు పెట్ట నాకంటే వచ్చాడు. అదేంటి మరి మిగిలిన పాట ఎవరు పాడతారు? రామ్జాన్ పాడతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చక్కటి అవకాశం కనిపించింది గోపాలకృష్ణ గారికి, మార్నింగ్ స్కూల్ యాజమాన్యం వారికి, ప్రతి సంవత్సరం
పర్ఫార్మెన్స్ తర్వాత ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ మనం మా డాడీ వాళ్ళ ఆటో స్టాండ్లో ఫ్లాగ్ అనేది హోస్ట్ చేస్తున్నారండి. సో నేను మా పాప అక్కడికి వెళ్ళాము. మా పాప మా డాడీతో మా పెద్దనాన్న వాళ్ళతో ఆడుకుంటుంది. సో మనకి ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ అనేవి చాలా ఎంతో ప్రీషియస్ కదా. సో అందుకనేసి మేము ఈరోజు తీసిన పిక్స్ అనేవి ఇక్కడ అటాచ్ చేశాను నేను. సో నాకైతే చాలా నచ్చాయండి. సో క్యూట్గా చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి మెమొరీస్ అనేవి క్రియేట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.